వచ్చా మీ మధ్య నుండే వచ్చా. సంఘం, క్రీస్తు సంఘం చూస్తా. మీ మధ్యలో ఎన్ని కార్యాలు చూస్తా. లేవాలా పిల్లలు, నన్ను చూడాలా? వచ్చా, చూస్తున్నా, నీ అందరినీ చూస్తున్నా. గురువా, ఓ గురువా, వింటున్నావా? నీవు పంపిన తరంలోకి వచ్చా. ఏం చెప్పింది అయినను పర్వాలేదు, ఇక్కడ రాయబడి ఉన్నది. ఒకసారి నీకు వినబడేలా చదివేదా? క్రీస్తు శిలువ సహజము, సహజము, సకల జీవులకు ఆదరణ కలుగుతా. చూసా, నువ్వు చెప్పినది సరైనదే గురువా. చాలా మంది ఉన్నారు, ఇక్కడ దేవుడి కార్యాలు జరుగుతున్నది నిజమే గురువా. చూస్తా, నీవు చెప్పిన పని సరిగ్గా చేసి నీ వద్దకు నీ పిల్లల్ని నడిపిస్తా గురువా. గురువా, ఎవరైనా మెరుగుగా లేకపోతే వారి దగ్గరికి వెళ్ళినా చెప్పు గురువా, చెప్పు. ఈ రోజు సంఘములో యవనస్తులకు, యవన పిల్లలకు బహుమానమిచ్చదా? వారిని దగ్గరికి తీసుకొచ్చినకు బహుమానమిచ్చదా? ఇస్తా. నేను ఇచ్చిన బహుమానముతో నీ పిల్లలను నీ దగ్గరికి తీసుకొస్తా. ఏది నా బహుమానము? ఇది అయినట్లు ఆ పిల్లలు భయపడలేరు. ఎంత భయపడో తీసుకెళ్ళడానికి నచ్చదు శిశువా. వారికి మంచి బహుమానం ఇచ్చి తీసుకెళ్ళరా. నీ ఇచ్చి పంపిన బహుమానంతో తీసుకొచ్చిన గురువా. పిల్లలు, ఓ పిల్లలు, సంఘంలో ఉన్న పిల్లలు రావాలా? కెమెరా పట్టుకొని షూట్కి వస్తే ఉంటది కదా బ్రో. మన పిల్లలే. ఏమి శిశువులారా ఆలోచించగలరు? బహుమానం తల్లిగా ఉండగా చూడండి, ఒకరికైనా నా బహుమానం కనబడలేదా? అది అది చూశాడు, నా శిష్యుడు చూశాడు, నా బహుమానములు చూశాడు.
ఏదో గుంటగా ఉందిరా, దీని లోపల ఏముందో. ఏమీ ఆలోచించలేదు శివ. అరే దీంట్లో ఏముందా? తీసుకో. ఇదిగో, బహుమానం తీసుకో శివ. ఏముందిరా? ఇది ఏదో చాలా బాగుందిరా. బహుమానం బాగా ఉంటుంది శివ. తీసుకో. ఆలోచించినదే మీకు బహుమానం. ఇంకా అందులో ఏదో ఉన్నట్టుందిరా, మనం వెళ్ళిపోదాం. యాకే శివ, నీకు అది మందగించినదా? నీ ఇచ్చిన బహుమానం మీకంటే ఏ విధంగా కనబడుతున్నది? కానీ మనం పట్టుకుంటే మనం మోసపోతాం రా. ఉంటాడు, ప్రతి గుంపులో ఉంటాడు. ఏమంటాడు? వాక్యమంటాడు, నా పిల్లల్ని నా దగ్గరికి రానియకుండా చేస్తాడు. వాడు వీడే అనుకుంటా. ముందుగా వీడే అరే వద్దురా, తీసుకుంటే మనం మోసపోతాం రా, వద్దురా. అరే నేను తీసుకున్నా బ్రో. ఈ కొత్త దేవుని బహుమానం తీసుకున్నాను. ఈ మందిరంలో నా పిల్లలున్నారు. తెస్తా. ఎలా అయినా తీసుకొస్తా. మన రోడ్డు ప్లేస్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాం రా. అరే నా పిల్లలు విద్యాస్థలం నుండి వచ్చి వేళ అయినది. నేను ఇక్కడ కాచుకొని ఉండేదా, ఎందుకంటే నా బహుమానం వారు మరలా తీసుకోబడదు. ఎందుకంటే మొన్నటి ఆదివారపు దినమున తీసుకోలేదుగా. డాన్స్ అంటే ఏమిటి బ్రో? రేపు సినిమా ఉంది కదా, మంచి మూవీ. సినిమాలు మనము సృష్టించినే శిశులారా. అవును వస్తారా అవుతారా? ఓకేరా, మరి రేపు కలుసుకుందాం. ప్రజల మధ్య నిలిచండి, ప్రజలతో నిలిచండి, సంఘములో ప్రవేశించి అనేకులను దేవుని యొక్క మార్గం వచ్చి లోకమైన మార్గంకు మళ్లించడం కోసం అపవాది చేస్తున్న పన్నాగములు చేశారు. అనేకులను మోసం చేస్తున్న విషయం వచ్చి ఈ దృశ్యం
ఏమి శిష్యులారా, మీ పాటలు మీ వాక్యాలకే కానీ నేనెప్పుడైనా పాడుతుండగా మీరు వాయించారా? ఎందుకని నా వైపు మీరు మల్లుటలేదు? అటులైనచో నీ ఎదురకు మేము మరలా వచ్చేదము. ఎప్పుడు మీ సంఘంలో జరుగుతున్న కోరికలు తప్ప నేను తీర్చు సినిమాలను, నేను తీర్చు సీరియల్లను నీవు ఎప్పుడైనా తీసావా? తీస్తా, నీతోనే తీస్తా. అరే మూడు టైం అవుతుంది, త్వరగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అభిషేక్ గారు పిలవాలి, ఏమంటే మనకి కాల్ చేసి పిలవాలి వాళ్ళు. హలో హలో అభిషేక్. బ్రో చెప్పు బ్రో. ఎక్కడున్నావు అభిషేక్? ఇంటి దగ్గరే బ్రో. ఇంటి దగ్గర అంటే మూవీకి వెళ్దామంటున్నావు కదా? ఆల్రెడీ నువ్వు వచ్చి వెళ్ళిపోవడమే. నువ్వు వచ్చేయి త్వరగా. ఓకే ఓకే వస్తున్నా వస్తున్నా. వచ్చేయి. ఓకే. అది నా పిల్లలు సినిమాలకి వెళ్తున్నారు. ప్రిపేర్డా? మొత్తం సెట్. వెళ్దాం పదా. అరే వాడిని కూడా తీసుకొని వెళ్దాం రా. ఫోన్ చేయి ఫోన్ చేయి. అవును ఫోన్ చేద్దాం. హలో చెప్పరా? అరే ఏమైందిరా? వస్తానా రెడీ అవుతానా? మూవీకి వెళ్దాం అనుకున్నావు, ఇంకా రెడీ అవుతున్నావు? అరే ఒక్క 5 నిమిషాలు రా, వచ్చేసరా. అరే ఎప్పుడు చూసినా అంతే వస్తాను రా, వస్తానా ఒక్క 5 నిమిషాలు వస్తాను రా. వచ్చేసానా? ఏ హాయ్ హాయ్ బ్రో. ప్రిపేర్డా? పద వెళ్దాం. పదరా. అయిపోతుంది. బ్రో పైన షర్ట్ ప్యాంట్ సూపర్ కిర్రాకున్నావా? ఓకే ఓకే మరి ఎలా ఉన్నారో చూసావా? ఇతని వంటి అందగాడు చూసావా? త్వరగా పోదాం పదరా. అవునా తొందరగా మూవీ పాపుల మార్గమును నిలువక దుస్తులాలోచన సొప్పున పాపుల మార్గమును నిలువక అపహాసకులు కూర్చున్నచో నన్ను కూర్చుండనీయకు. అపహాసకులు కూర్చున్నచో నన్ను కూర్చుండనీయకు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు,
పాపుల మార్గంలో ప్రవేశించకూడదు. పద 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 తొందరగా మూవీ టైం అయిపోతుంది. త్వరగా త్వరగా. ఓ శిష్యులారా, వచ్చారా? రామురా తొందరగా పోదాం రా. వింటూ వినోదం మీకోసం సిద్ధపరిచారు శిష్యులారా. ఏ బ్రో ఏమైంది ఎలా ఉన్నావు? ఈ కొత్త దేవుడు అరే, సినిమా నాకు చూడరా శిష్యులారా. కావాలని మనసు లేదురా. ఇంటికాడ చర్చికి వెళ్తానని చెప్పొచ్చాను రా. నేను మూవీకి వెళ్తాను చెప్పొచ్చు అనుకుంటాను. అది కాదురా, మా అయ్యగారు అడుగుతారా యా చర్చికి శిష్యువా, వెళ్ళకపోతే. నీలో ఆ దేవుడు పేరే మాట కలుగుతున్నది. ఓ శిష్యువా, లేదురా, నేను రానురా, నేను వెళ్తాను రా. ఈ కొత్త దేవుడు సారీరా, నేను వెళ్తాను రా. అరే నేను వెళ్తాను రా. సారీరా. అరే సారీరా. అరే ప్లీజ్రా. ప్రభుతో కలిసి పరలోకముతో నీకు సమాధానమది. సుమారి అరే వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయినారు రా. అవును బ్రో పోతే పోతే మన ఇంట్లో అవుతాం కదా. ఓకే. కాబట్టి వెళ్ళారు. మీరు నాకు అసలైన శిష్యులు, పరలోకముతో నమ్మకమైన నీకు శిష్యులు. వినలోకమాయమును వెతకక మనసా. ఏలోకమా బ్రో మనం తప్పు వెతకు మనసా. నేను కూడా ఇంటి దగ్గర అబద్ధం చెప్పి వచ్చాను బ్రో. నాకెందుకో మంచిగా అనిపించలేదు బ్రో. నేను చర్చికి వెళ్ళకపోతే నన్ను మా అయ్యగారు అడుగుతారు బ్రో. వద్దు బ్రో నేను చర్చికి వెళ్తాను బ్రో. వద్దు బ్రో నేను చర్చికి వెళ్తాను బ్రో. ఒక్కసారి వదిలేయ్ బ్రో. బ్రో నన్ను వదిలేయ్ బ్రో, నువ్వు ఎట్లా వెళ్ళిపో బ్రో. నన్ను వదిలే బ్రో, నేను వెళ్తా బ్రో. బ్రో నాకు రావాలనిపించింది కానీ ఇప్పుడు మంచిగా అనిపించట్లేదు బ్రో. నేను చర్చికి వెళ్ళిపోతాను బ్రో. వెళ్తున్నా బ్రో. నేనైతే సినిమాకి వెళ్తా. మూవీ మాత్రం సూపర్ హిట్ అయిందంట. వాడిపోతే వీడిపోతే నాకేమి, ఈ కొమ్మలు మలిసిన దేవుడికి కొత్త శిష్యుడు దొరికాడు. అదే ఏ నా శిష్యుడు, ఎవరు ఏమన్నా సినిమాకి వెళ్ళిరా. సినిమా ఎలా ఉంది శిశువా? చూడలేదా ఇంకా నేను? సమయం ఆలస్యం చేయక సినిమాకి వెళ్ళడం పదా. అరే ఏంటి నాకు కూడా ఏదో బాధగా అనిపిస్తుంది. యామి శిశువా, అయినా సినిమాకి యామి వెళ్ళాలి. శిశువా, అందరూ నన్ను మోసపరిచి శిశువులే ఎదుగుతారే. ప్రభుతో చిన్న పరలోకముతో నీకు సమాధానమది. అయినా మూవీకి వెళ్ళాలి. నేను మూవీకి వెళ్ళి తీరుతాను. వెళ్ళాలి శిశువా, ఎందుకంటే నీవు నా శిష్యుడు. ఉన్నారు, అరే ఏంటి అందరూనూ ఉన్నారు. సినిమాలో అడిగడిగో వాడు చాలా నా భయం. శిష్యుడే. అక్కడున్నాడు. ఇదిగో అక్కయ్యా, నువ్వే. అయినా కానీ సినిమాకి నాకు వెళ్తా. తెలుసు, వస్తా, నిన్ను తీసుకెళ్తా. ప్రస్తుతానికి నా శిష్యుడితో కాలాన్ని గడిపేదా. అయినా ఇప్పుడు ఇక నేను సినిమాకి వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు కూడా వెళ్ళారు కదా. నేను కూడా చర్చికి వెళ్తే దేవుణ్ణి ఆరాధించవచ్చు, ఆదివారం రోజు స్తుతించవచ్చు. నేనేంటి చెడ్డ ఆలోచనతో అపవాది మనసుతో దేవుడి సన్నిధికి వెళ్ళకుండా సినిమాని టికెట్లు బుక్ చేసుకొని నా స్నేహితులను మోసం చేసి నేను మోసపోయాను. అమ్మో ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయకూడదు. ఆదివారం రోజు తప్పనిసరిగా మందిరానికే వెళ్ళాలి, దేవుణ్ణి స్తుతించాలి, దైవజనులు చెప్పిన దాన్ని పాటించాలి. అమ్మో నేను చర్చికే వెళ్ళిపోతాను. అమ్మాయి శిశువా, ఈ సంఘంలో ఎవరు నాకు నమ్మకముగా ఉండరా? అందరూ నన్ను మధ్యలో వదిలేస్తే నేను నా నాయకుడికి ఏమని సమాధానం చెప్పాలి శిశువా? ఎల్లకి శిశువా, నువ్వు నా తోటి రావాలను. అమ్మో నేను అపవాది సంబంధిని కాను, దేవుడి సంబంధిని. దేవుడితోనే ఉంటాను. వెళ్ళండి రా, వెళ్ళండి. మరువకే మనసా
వాళ్ళని కనిపిస్తా, నా నాయకుడికి అందిస్తా. ఇరువకు దేశుని మార్గము మరువకే పిల్లలు చాలు, మన పిల్లలే. అది నిన్ను తరిమి పాటులో ప్రభు విడవకు ఏమాయి పిల్లలారా, నాకు వినపడకుండానే మాటలాడి కూర్చున్నారు. మాటలాడంటే వినపడలేదు. ఇందాకే విష్ చేసా, హ్యాపీ బర్త్డే. రేపు 8 o'clock. వినిచున్నారా పిల్లలారా? ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు, రీల్స్, వాట్సాప్లో చాటింగ్లు నా పిల్లలకి బహుగా పాటించాయి. మీలో ఎవరైనా ఉంటే చేరవచ్చు నాలో. నేనే దానికి నాయకుడు. మా నాయకుడు నన్ను పంపినదే దానికి, మిమ్మల్ని చేర్చుకోవటకు. ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళు వస్తున్నారో లేదా నాకు డౌటే. హలో, మర్చిపోయాను, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు స్నాప్చాట్. ఏం చేయట్లేదు, వస్తున్నారా? వస్తున్నా. వాళ్ళు వస్తారా? ఒకవేళ వాళ్ళు వస్తే నాకు మెసేజ్ పెట్టు ఒకసారి. మా పిల్లలు ఆడపిల్లలని తప్పుగా తెలియచున్నారా? ఏమో ఆటలు ఆడినారు, ఫ్రీ ఫైర్లు, పబ్జీలు, ఇంకా అనేకమైన ఆటలు. డ్రగ్స్ అని, సిగరెట్ అని, మద్యం అని, సినిమాలని అవన్నీ నేను ఏర్పాటు చేసి చికెన్ వస్తున్నామని అబద్ధాలు చెప్పి వచ్చాను. అది నా పిల్లలు అబద్ధాలు చెప్పడం నేర్చుకొని ఉన్నారు. నేను కూడా అబద్ధం చెప్పొచ్చాను. అది పిల్లలు, నా పిల్లలు. అంతకీ నువ్వేం చెప్పొచ్చాను? నేను కూడా అదే చెప్పొచ్చాను. అందరూ 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 అబద్ధాలే చెబుతారు, ఎందుకంటే వారు నా నాయకుని పిల్లలు, నేను తీసుకెళ్ళే పిల్లలు. ఏం ఆలోచిస్తున్నావే? నా మనసుకి ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏంటి, మన అమ్మ నాన్నలకు అబద్ధం చెప్పి రావాలన్నా కరెక్ట్ కాదు. అబద్ధాలు చెప్పుట మంచిదే పిల్లలు. నేను కూడా అబద్ధం చెప్పి వచ్చాను. నేను ఈరోజు ఆదివారం కానీ నారాయణకి వెళ్తాను. ఎంత సంతోషంగా ఉన్నది. అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు, భలే సంతోషంగా ఉన్నది. ఇదైతే ఇలా వెళ్ళిపోతుంది. మనం కూడా ఫోన్ లో చర్చికి వెళ్తున్నామని అబద్ధం చెప్పొచ్చాం కదా, మనకి ఏమైనా అయిందా? చెప్పారా?
అబద్ధం చెప్పారా చెప్పి కానీ అయ్యో నా పిల్లలే నా పిల్లలే నా పిల్లలే. వాళ్ళంటే జనరేషన్ అంతా చర్చి, ఆరాధన చర్చి, ఆరాధన అని మోసపోతున్నారు. సరే ఆటో ఎక్కండి వెళ్దాం. అన్నా గాడికో ఉన్నారు, సంఘంలో ఉన్నారు, చర్చిలకు సినిమాలకు వెళ్ళేవారు ఉన్నారు, ప్రార్థనకని సమయం దొంగలించేవారు ఉన్నారు. వారందరూ నా పిల్లలే. రండి పిల్లలు, నాతో చేయండి, విందులనగా చిన్ననగా నాతో ఎంతండి, ఆడండి పాడండి. అన్న ఆటో ఆపండి, అన్న ఆటో ఆపండి. వచ్చి మీకు తెలుగు చెప్పు ఆటో ఆపండి. ఎందుకు వాహనములు పంపుతున్న పిల్లలు బర్త్డే పార్టీలకు తిరగాలి కదా. చెప్పే ఆటో అన్న ఆగండి. ఏంటి నాన్న ఆటోలో ఇప్పుడైనా చెప్పు ఏంటో. ఈ బర్త్డే పార్టీ రానే ఎందుకు? నేను చర్చిలో ఆరాధన మీకు కూడా అబద్ధం చెప్పి వచ్చాం ఆరాధన అని. సరే వెళ్ళు. ఇప్పుడు వస్తావా రావా? రానే. సర్లే నీ ఇష్టం. నేను వెళ్తున్నా. అది రాకపోతే ఏంటి, మనం వెళ్దాం. వెళ్ళిపోయినారా? ఇద్దరు వెళ్ళిపోయారా? వారిలాగే నన్ను మోసం చేయడం మరలా మీరు యాడింటి వచ్చి ఉన్నారు. సైనికు పేరు చెప్పి నాలో దూరుట మరలా వేరవుట, ఇది మీకు ఎలా సాధ్యమవుతుంది పిల్లలు? ఏం ఆలోచిస్తున్నావు? నీకేమైనా అనిపిస్తుందా? అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? నాకు ఎందుకో ఒకప్పుడు మా నాన్న భయంకరంగా తాగేవారే. అయితే ఏమైనది? మరలా తాగించగా ఆ త్రాగు నుండి దేవుడు విడిపించాడే. ఉన్నారు సైన్యంలో. దేవుడు అన్నా అంటారు, అంపాలు తింటారు, సిగరెట్లు తాగుతారు, మద్యమును పుచ్చుకుంటారు, అయినా హల్లెలూయా అంటారు. అలాగే అయ్యగారు ప్రార్థన చేస్తే మా నాన్న మారు మనసు పొందారే. అలాంటి దేవుడికి మోసం చేయడం కరెక్ట్ కాదే. దేవుడు పరిగణించాడు. నాన్నలు కూడా ఆదివారం చర్చికి వెళ్తున్నామని చెప్పి బర్త్డే పార్టీకి రావడం తప్పే. తప్పున్నారు పిల్లలు, మీరు చేసినది నెగిటి ఒప్పే, మీరు ఏం చేసినా నాకు కరెక్టే. అదే నాకు కూడా తప్పు అనిపిస్తుంది. దేవుడు చేసిన కార్యాలు అయినా చెప్తూ ఉంటారు కదా, అబద్ధికులకు తండ్రి అపవాది అని. అదే గుర్తొస్తుంది. నేను తండ్రిని కాదు పిల్లలు, నాకంటే తండ్రి నా పైవాడు. ఆయనే మీరందరూ నన్ను పంపి అన్నాడు. నా లాంటి వారు ఎందరో ఉన్నారు ఇంకా. అవునే, అందుకే నేను ఆ అపవాది మన చుట్టూ తిరుగుతూ ఇలా చేస్తుందేమో. అపవాదిని కాదు పిల్లలు, కొత్త దేవుణ్ణి, కొమ్ములు మోసిన దేవుణ్ణి మనం పిల్లలు. కూడా చర్చికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిద్దాం కదా. ఆరాధన నడుస్తున్నారు ఈ పిల్లలు. మీ పని పల్లెంచున్నారు. అయ్యో పిల్లలు. మోసం చేస్తారు పిల్లలు. నా కొమ్ములు Yeah.
అపవాదికి అవమానము చేతి పైకి ఇంకెంతమంది నాకు తమ్ముడురా ఈ సంఘంలో పాపములను చుట్టిన నడిచదం పాపములను పిల్లలారా మీ కొరకు పిల్లలు చిన్నను చిత్ర విచిత్ర లోకాన్ని వెతికి చూపించాలి కదా నా మీద చిత్రను మీకు తిరగటిరా మీరు రాజులు చేయడం నాకు అధికారం ఉంటుందిరా లోకమునకు అధికారం చేసిన రండి నా వైపు రండిరా పాపుల మార్గం అపహాస్యులు కూర్చున్న చోట కూర్చునక దుష్టుల ఆవశ్యకుల పాపుల మార్గంలో అపహాస్యులు కూర్చున్న చోట కూర్చునగా యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించుచు ధ్యానించేవాడు ధన్యుడు. అతని నాటబడినది ఆకు వాడక తన కాలంలో పరిమితి చుట్టుబడి నన్ను అతను చేయగలిగిన సఫలమగును. దుష్టుడు అన్నాడు కదా గాలికి చిగురుకుంటూ కాబట్టి న్యాయవిషయంలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్పులు యెహోవాకు తెలుసును, దుష్టుల మార్పులు నాశనం ఉంటున్నాను. కనుక యవనస్తులు దేవుని చేత నడక శుద్ధిపరచుకుని దేవుని వాక్యం చేత. అందుకని దుష్టుల ఆలోచన నడవకుండా ఈ వాక్యం మీద జ్ఞాపకం చేసుకొని పాపుల మార్గం నడవకుండా ఎప్పుడైతే దేవుని వాక్యం హృదయం ఉంటుందో, వాక్యం నిరీక్షించినప్పుడు వాక్యం ఎవరిలో ఉంటుందో వారి హృదయం దేవుని నిరీక్షించడం కనుక
వారు ఏ స్థలంలో ఉన్నా పరిశుద్ధాత్మ సాక్షులు ఉంటారు కనుక ఈ జన్మ నాకు విడిపించిన దేవుడు చిరకాలం మిమ్మల్ని కాపాడడం కోసం అపవాదికి దాసులు కాకుండా ప్రభుత్వం నిలిచినప్పుడు అతను నీ కాల కింద చిక్కుపడతాడు. నేను చెప్పినప్పుడు చేయలేకపోయాను. చెప్పండి. ఈసారికి నన్ను క్షమించుదురువా? ఈ సంయములు అపవాది వాక్యానుసారంగా చూస్తామయ్యా. మంచిది. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, ప్రస్తుత కాలమందు ప్రభు తండ్రి, యవనస్తున్న ప్రభు తండ్రి, నీ పరిశుద్ధ మార్గంతో తప్పించడం కోసం లోక అధికారి నానా విధమైన కోరికలతోనో ఉద్దేశములతోనో శరత్తులతోనో రకరకాల ఉద్దేశములతో వాళ్ళ హృదయములు దోచుకొని నీ సన్నిధికి విరోధంగా వాళ్ళ ప్రేరేపణ చేస్తూ నాకు విరోధంగా అనేకులు కోరిక చేస్తుండగా